అజయ్ బాబు సార్, ఈ స్క్రీన్ షేర్ అవుతుందండి. కనిపిస్తుందా? అవుతోందండి. అవుతోంది. ఓకే. స్క్రీన్ షేర్ అయిందమ్మా సంతోష్. చేయబా అవతార్ మెహర్ బాబా की जय. Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా की जय. నిన్న మనం గాడ్ స్పీక్స్ ఈ డిస్కషన్లో భాగంగా మనిషి యొక్క దైనందిన జీవితంలో ఈ నథింగ్నెస్ని ఆయన ప్రతిరోజు ఏ రకంగా ఎక్స్పీరియన్స్ చేస్తాడు, దాని వెనకాతలో ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ గురించి బాబా వివరిస్తున్నటువంటి ఆ వివరాన్ని మనం చదువుకున్నామండి. మానవుని యొక్క సంస్కారాలు ఆ మనసులో స్టోర్ అయి ఉంటాయి, మనసులో ముద్రితమై ఉంటాయి. వాటన్నిటికీ స్టోరేజ్ మానవుని యొక్క సబ్ కాన్షియస్నెస్ అని చెప్పారు. అయితే ఈ ప్రొజెక్షన్స్ అనేవి, ఈ సంస్కారాలు అనేవి ప్రొజెక్ట్ అయ్యేటప్పుడు ముందుగా అవి ఒక హేజీ ఫామ్లో అస్పష్టమైనటువంటి రూపాల్లో ప్రకటితమవుతూ ఉంటాయి. అలా మానవుడు తన స్వప్నావస్థను ప్రతిరోజు అనుభవిస్తూ ఉంటాడు. అయితే ఈ అస్పష్టమైనటువంటి రూపాలు ఏ రకంగా ఉంటాయని దాన్నే బాబా చెప్పారనమాట. అది వ్యారీడ్ సబ్సటిల్ ఫామ్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయని. దాని తర్వాత ఎప్పుడైతే ఈ ప్రొజెక్షన్ అనేది, ఆ విక్షేపణ అనేది, సంస్కారాల విక్షేపణ అనేది స్పష్టంగా ఉంటుందో అప్పుడు ఆయనకంతా కూడా గ్రాస్ ఆబ్జెక్ట్స్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. దాన్నే ఎవేక్ స్టేట్ అని చెప్పేసి మనం చదువుకున్నాం. అలా దైనందిన జీవితంలో ఈ నథింగ్నెస్ అనేది ప్రతి మానవుడు ఈ స్వప్నావస్థలోనూ అలాగే ఈ జాగ్రత్త అవస్థలోనూ అనుభవిస్తూ ఉంటాడు అన్న విషయాన్ని నిన్న మనం చదువుకుంటూ ఆపామండి. ఈరోజు నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి కంటిన్యూ చేద్దాం. సంతోష్, ఒక్క మాట అండి. సార్, నిన్న చాలా డిస్కషన్ జరిగిందండి. కొన్ని ప్రశ్నలు వచ్చాయి మనకి. అదేంటంటే, ఉదాహరణకి ఒక మానవుని జీవితం ఈరోజు ఇలా ఉండాలి అని ఎలా డిసైడ్ అవుతుంది అనేటువంటి ప్రశ్న మీద చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే ఒక్కసారి 2 మాటల్లో దాన్ని సమప్ చేసుకొని అప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదామండి. అంటే దాన్ని అలాగా వదిలేయకుండా నాకు అవగాహన అయినంత వరకు ఒక మానవుని జీవితం ఒక రోజున ఎలా ఉండాలి అనేటువంటిది డివైన్ ప్లాన్ యొక్క పరిధిలో డిసైడ్ అవుతుంది. అయితే ఆ మానవుని జీవితం అనేటువంటి తెర మీద ఏ సంస్కారాలు ప్రొజెక్ట్ అయ్యి అతనికి అనుభవాలు ఇవ్వాలి అనేటువంటిది అది వర్ణనాతీతం అయినటువంటి విషయము. ఒక సామాన్య మానవుడైతే సంస్కార బంధాలను పెంచుకుంటూ పోయేలాగూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కానీ ఒక అవతార పురుషుణ్ణి లేక సద్గురువుని ఆశ్రయించిన వాడు అతని జీవితము తన గురువు యొక్క చేతుల్లో నడుస్తూ ఉంటుంది. కాబట్టి సంస్కారములను వదిలించే దిశగా అతని జీవితం నడుస్తూ ఉంటుంది. అయితే డివైన్ ప్లాన్ యొక్క పరిధిలోనే జరిగినప్పటికీ కూడా ఏ రోజు అతని జీవితం ఎలా ఉంటుంది అనేటువంటిది ముందుగా ఊహించడం సాధ్యం కాని విషయం. ఉదాహరణకు ఒక క్రికెట్ మ్యాచ్ ఉంటుంది.
రూల్స్ ప్రకారమే జరుగుద్ది. కానీ ఈరోజు ఎవడు మ్యాచ్ విన్ అవుతాడు అనేటువంటిది మాత్రం ముందుగా ఎవడో ఊహించలేడు కదా. ఎందుకంటే అదంతా స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటుంది అని బాబా చెప్పారు. అంచేతే ఈ మాత్రం మనం అర్థం చేసుకుంటే మనం డిస్కషన్ ముందుకు వెళ్ళిపోదామండి. జై బాబా. జై బాబా. సో బాబా Jai Baba sir. When the man wakes up, the projections of impressions of nothing manifest the same dream of nothingness more forcefully and realistically. అని ఇందాక ముందు పేరాలో సెమీ కాన్షియస్ స్టేట్ అదే డ్రీమ్ స్టేట్ గురించి చెప్పారు. ఇప్పుడు వేక్ఫుల్ స్టేట్ గురించి చెప్తున్నారు అన్నమాట. అంటే మా ఉదయం మనిషి లేవగానే అంటే మేలుకోగానే ఈ నథింగ్కి చెందినటువంటి నథింగ్నెస్ అప్పటిదాకా డ్రీమ్ ఫార్మ్లో ఉన్నది అది చాలా ఫోర్స్ఫుల్గా స్వచ్ఛంగా అంటే హేజీగా సబ్షటిల్ ఫార్మ్స్లో సెమీ కాన్షియస్ స్టేట్లో కనపడినటువంటి ఆ ప్రొజెక్షన్ అంతా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే చాలా క్లియర్గా చాలా ఫోర్స్ఫుల్గా మనకి కనపడుతుంది అని చెప్తున్నారు. అంటే మెలకువ స్థితిలోకి వచ్చిన తర్వాత. In other words, the same dream is said to be at its height now in the awake state of man. అది ఇంకో రకంగా చెప్పాలంటే ఆ ముందున్నటువంటి డ్రీమ్ స్టేటే అంటే నిద్ర అది ఇప్పుడు ఏం చేసిందంటే ఆ పీక్కి చేరింది, ఉన్నతమైనటువంటి శిఖరానికి చేరింది, పరాకాష్ఠకు చేరి ఇప్పుడు అవేక్ స్టేట్లో మ్యాన్కి ఆ మేనిఫెస్ట్ అవుతూ ఉంది అని చెప్తున్నారు. దేర్ఫోర్ చదివేయమంటారా? ఒక్కసారి ఆపుదాం సార్, ఒకవేళ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి సార్? జనరల్ క్వశ్చన్, ఇది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ రోజే స్టార్ట్ కదా సార్? నిన్న స్టార్ట్ అయింది. నిన్న స్టార్ట్ అయింది. ఓకే సార్. సార్ కంటిన్యూ చేయండి సార్. నెక్స్ట్ అంటే రిలేటివ్ సబ్జెక్టే కాబట్టి కంటిన్యూ చేస్తానండి. Therefore, the awake state of man is the experiencing of that same hazy state of dreams. Only now they are experienced clearly, being at their height and in their fully ripe and final stages. దాని అర్థం ఏంటంటే ఈ మెలకువ స్థితిలో, మానవుని యొక్క మెలకువ స్థితిలో ఈ మనకి ఎంత ముందు సబ్షటిల్ ఫార్మ్స్లో హేజీగా అస్పష్టంగా కనపడినటువంటి డ్రీమ్స్ రూపంలో ఉన్నటువంటి అనుభవం ఇప్పుడు ఏమవుతుంది, నౌ దే ఆర్ ఎక్స్పీరియన్స్ క్లియర్లీ. ఇప్పుడు స్పష్టంగా మనం వాటిని అనుభవించడం వస్తుందన్నమాట. బీయింగ్ అట్ దైర్ హైట్ కారణం ఏంటంటే అవి అస్పష్టత పోయిందనమాట, ఒక క్లారిటీ వచ్చింది దానికి. అండ్ ఇన్ దేర్ ఫుల్లీ రైప్ అండ్ ఫైనల్ స్టేజెస్ అంటే చివరి స్టేజ్కి వచ్చేసింది అనమాట. అంటే క్లారిటీ పెరిగిపోయింది, దానికి అస్పష్టత అనేటువంటిది లేకుండా క్లియర్గా మనకి మన యొక్క మెలకువ స్థితిలో ఆ గ్రాస్ ప్రపంచం అంతా కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. అది సబ్షటిల్ ఫార్మ్స్లో ముందు నిద్రావస్థలో మనకి డ్రీమ్ స్టేట్లో కనపడింది అనమాట. డ్రీమ్ స్టేట్లో, సెమీ కాన్షియస్ స్టేట్లో ఇప్పుడు ఏంటి చాలా స్పష్టంగా, చాలా అంటే కారణం ఏంటంటే ఆ డ్రీమ్ అది ఒక క్లారిటీ వచ్చేసి ఒక పరాకాష్ఠగా చేరిందనమాట ఆ అనుభవం. అందుకని మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, ఆ అనుభవం కూడా క్లియర్గా ఉంటుందన్నమాట. సార్ ఇక్కడ ఈ 2 పారాగ్రాఫ్స్ ని ఆపేసి ఒకసారి చేసుకొని వెళ్దాం సార్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సార్ నాగేశ్వర గారు ఈ 2 సమప్ చేస్తారు సార్. జై బాబా అండి. మనము ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు బాబా, గాఢ నిద్రావస్థలో మనం నిల్వ చేసుకున్న సంస్కారాలన్నీ పూర్తిగా నిద్రాణమైనప్పుడు మానవుడు గాఢ నిద్ర స్థితిని అనుభవిస్తాడు. అయితే నెమ్మదిగా ఆ నిద్రాణమై ఉన్న సంస్కారాలలో కదలిక వచ్చి మానవుడు మెలకువ తెచ్చుకోవడానికి ప్రారంభం అయినప్పుడు ఆ పూర్తి మెలకువకు ముందుగా
సెమీ కాన్షియస్ స్టేట్ అన్నారు బాబా. అంటే స్వప్నావస్థ అన్నారు దాన్ని. దానిలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ పూర్తిగా అతనికి స్పష్టమైనటువంటి ఆ రూపాలలో అనుభవాలు ఉండవు. అతనికి అంత స్పష్టంగా ఉంటుంది. అది సబ్ సటిల్ ఫార్మ్స్, వాటితో అనుభవాలు పొందుతాడు అని చెప్పారు బాబా కదా. అది స్వప్నావస్థ అన్నారు. అయితే అదే అనుభవాలు కొంచెం కుదుటపడి స్పష్టంగా పరిపక్వమైన స్థితిలోకి వచ్చినప్పుడు పూర్తి మెలకువ స్థితిని అనుభవిస్తాడు. అంటే ఈ 3 స్థితులు చెప్పారు బాబా. 1 గాఢ నిద్రావస్థ, 2 స్వప్నావస్థ, 3 పూర్తి మెలకువ స్థితి. ఈ 3 స్థితుల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు బాబా. ఇంతే సార్ ఇది. జై బాబా. సార్ బాబు గారు కంటిన్యూ చేయండి. Okay. The dream of a man is but a drama enacted by the projection of man's own dormant impressions. అంటే మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. అంటే డ్రీమ్, ఒక మనిషి యొక్క కళ అంటే ఏంటంటే ఒక డ్రామా లాంటిది. డ్రామా ఎక్కడి నుంచి పుడుతుంది? ప్రొజెక్షన్, ఇంప్రెషన్స్, నిద్రాణంగా ఉన్నటువంటి ఇంప్రెషన్స్ ప్రొజెక్ట్ చేయడం వల్ల ఆ స్క్రీన్ మీద ఈ డ్రామా లాగా ఆ డ్రీమ్ కనిపిస్తూ ఉంటుంది. దీస్ ఇంప్రెషన్స్ when projected through man's subconsciousness create things and creatures of dream as subtle forms, subsubtle forms. అంటే ఈ నిద్రాణంగా ఉన్నటువంటి ఈ ఇంప్రెషన్స్ ఎప్పుడైతే ప్రొజెక్ట్ అవ్వడం ప్రారంభించినాయో అవి మనిషి యొక్క సబ్కాన్షియస్ ద్వారా అవి ప్రొజెక్ట్ అవ్వడం ప్రారంభిస్తాయి అన్నమాట. ప్రొజెక్ట్ అంటే సబ్కాన్షియస్లో అది నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అన్నమాట. అవి ఏం చేస్తాయి? అవి క్రియేట్ థింగ్స్ అండ్ క్రీచర్స్ ఆఫ్ ది డ్రీమ్. కళలో ఉన్నటువంటి వస్తువులు కానీ, కళలో ఉన్నటువంటి అస్పష్ట రూపాలు కానీ అవన్నీ మనకి ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. ఎలాగా? సబ్షటిల్ ఫార్మ్స్. అంటే కళ గురించి చెప్పారు మనకి. కళలో మనకు కనపడే వస్తువులు కానీ, జీవరాశి కానీ, ఏదైనా సరే, ఏదైనా ప్రతిదీ క్రీచర్స్ ఏవైనా సరే అవన్నీ కూడా సబ్షటిల్ ఫార్మ్స్లో కనిపిస్తాయి అని చెప్తున్నారు. అంటే డ్రీమ్ స్టేట్లో సబ్షటిల్ ఫామ్గా కనిపిస్తాయి. అంటే ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ స్టేట్లో, సబ్కాన్షియస్ నుంచి రిలీజ్ అవుతాయి అనమాట. ఈ ఇంప్రెషన్స్ ఇవన్నీ ప్రొజెక్ట్ అవుతాయి అనమాట. ఇవన్నీ. జై బాబు సార్. ఎనీథింగ్ ఎవరైనా యాడ్ చేద్దాం అనుకున్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా చెప్పండి. అజయ్ ఇప్పుడు సబ్ కాన్షియస్ అనేది మనకి ఫుల్ కాన్షియస్ వచ్చేస్తుంది కదా మానవుడు అయ్యేసరికల్లా. అంటే అది సబ్ కాన్షియస్, అది సెమీ కాన్షియస్, ఇవి అనుకునేవన్నీ కూడా కాన్షియస్లో తేడా ఎప్పుడూ రాదు కదా. ఇప్పుడు ఇదంతా సంస్కారాసే అవి ముడుచుకోవడం, మళ్ళీ అవి అంటే పైకి రావడం అనే దాన్ని బట్టి ఈ సబ్ కాన్షియస్ ఇవనేది యూజ్ చేస్తున్నారా బాబా ఇక్కడ? దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? నా క్వశ్చన్ అర్థమైంది నాకు. డౌట్ ఇది నాకు. రీసౌండ్ వస్తుంది. ఒకసారి మ్యూట్లోకి వెళ్తే నేను మ్యూట్లోకి వెళ్ళాలా? నాకు అర్థమైంది ప్రశ్న. ఒకసారి రిపీట్ చేస్తాను. ఒకవేళ అందులో ఏమైనా మార్పులు ఉన్నా సరే ఒకసారి కరెక్ట్ చేయక. మానవ రూపం వచ్చిన తర్వాత ఉండేది పూర్తి కాన్షియస్నెస్. ఆ పూర్తి కాన్షియస్నెస్ ఉండేటప్పుడు ఈ సబ్ కాన్షియస్, సెమీ కాన్షియస్ అనేవి ఏంటి అనే ప్రశ్న అక్కడ. అంటే అలాగా అవి యూజ్ చేయడానికి అంటే కాన్షియస్ లో మార్పు ఉండదు కదా, దీన్ని ఇలా వాడడంలో మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అనుకున్నాను. జయబాబు ఉదయ, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలోనే నీ జవాబు వచ్చింది. కాన్షియస్నెస్ అయితే మనకు ఫుల్ 100% వచ్చింది. అది మనం వాడడంలో ఉంది. ఈ సబ్ కాన్షియస్ స్టేట్ అనేసి ఫుల్లీ కాన్షియస్ స్టేట్ అనేది. ఇప్పుడు టార్చ్ లైట్ లో బ్యాటరీలు అన్ని ఏసీసో బాగానే ఉంది, ఫుల్ గా ఉంది. నువ్వు స్విచ్ ఆన్ చేయడంలో ఉంది.
స్విచ్ ఆన్ చేసావా, నీ కాన్షియస్నెస్ వర్క్ చేస్తుంది? అంటే అప్పుడు మేడం సంస్కారాశని బట్టి మనం దీన్ని అలా పిలుస్తున్నామా? అంటే నీ కాన్షియస్నెస్ నువ్వు వాడడాన్ని బట్టి, నువ్వు గాఢ నిద్ర అవస్థలో ఉన్నప్పుడు నీ కాన్షియస్నెస్ నీకు ఫుల్ 100% ఉన్నా, ఫుల్లీ లోడెడ్ గా ఉన్నా నువ్వు వాడట్లేదు కదా. నువ్వు స్వప్నావస్థకి అదే అంటే మేడం, ఇప్పుడు నేను వాడటం అనేది నేను అనే దాని మీద ఒక మనకి పట్టులేదు కదా. ఇప్పుడు నేను అది చేస్తున్నానని చేయలేదు కదా. అది లేదు, అక్కడ అది అది లేదు ఎలా? కదా. ఏమైతే నాగేశ్వరరావు గారు ఏం చెప్తారో చూద్దాం. జై బాబా. కరెక్ట్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నానో లేదో తెలియదు మేడం. అది మన మీద మనకు ఆధీనం ఉండదు. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. స్లీప్ లోకి వెళ్తాము, లేస్తాము. ఓకే, మన సంస్కారాసే మనల్ని లేవడానికి ప్రవోక్ చేస్తున్నాయి. అవి పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యి మనం ఖర్చు పెట్టడము అనే దాని ముందు ఈ సబ్కాన్షియస్ స్టేట్ అనేది ఈ మధ్యలో ఉంటుంది. అయితే ఓకే, అయితే మనకి ఈ చైతన్యం అనేది ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఈ స్టేట్స్ అన్ని కూడా ఈ సంస్కారాసను బట్టే మారుతున్నాయా అంటున్నాను. సంస్కారాన్ని బట్టి మారడం కాదక్క. నాకు తోచింది నేను చెప్తున్నా. ఈ స్టేట్ అనేది మన కాన్షియస్నెస్ అనేది మనం ఇందాకలా మేడం చెప్పినట్టు కాన్షియస్నెస్ అనేది పనిచేయడం, యాక్టివ్గా ఉండడం, యాక్టివ్గా లేకపోవడం. యాక్టివ్గా ఉంటే ఫుల్లీ కాన్షియస్ కింద, యాక్టివ్గా లేకపోవడం అనేది గాఢ నిద్రావస్థ. ఈ రెండింటి నుండి బయటికి అంటే యాక్టివ్గా లేనటువంటి కాన్షియస్నెస్ని గాఢ నిద్రావస్థలో ఉండేటప్పుడు ఈ సంస్కారాలు దానికి తడుతూ నిద్ర లేపుతూ ఉండేటప్పుడు మనిషి మేల్కొనే స్థితికి ఫుల్లీ కాన్షియస్ స్టేట్కి వస్తూ ఉంటాడు కదా. ఆ ఫుల్లీ కాన్షియస్ స్టేట్కి వచ్చేటప్పుడు మధ్యలో వచ్చే స్థితి ఈ సెమీ కాన్షియస్ స్టేట్. దాన్నే స్వప్నావస్థ అని పిలిచారు ఇక్కడ. ఎప్పుడైతే మనిషి పూర్తిగా మేల్కొన్నాడో అది ఫుల్లీ కాన్షియస్ స్టేట్, మేల్కొనే అవస్థ, జాగ్రత్త అవస్థ అని పిలుచుకున్నాం. సో ఆ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడు ఒకలానే ఉంది, కానీ అది యాక్టివ్గా ఉందా లేదా ఆ మధ్యలో ఉండే స్థితులకి పేర్లు అలా వచ్చాయని నేను అనుకుంటున్నా. ఎవరైనా ఇంకేమైనా యాడ్ చేయాలన్నా యాడ్ చేయండి. ఇప్పుడు సంతోష్ నువ్వు అన్నట్టు మెలకు వచ్చేటప్పటికి వీఆర్ ఫుల్లీ కాన్షియస్ అని, మనం మెలకు వచ్చాక కూడా మనం దాని మీద ఫోకస్ చేయకపోతే వీ మే నాట్ బి కాన్షియస్ అబౌట్ ఆ పర్టికులర్ థింగ్ గురించి. మనం ఫోకస్ చేయడంలో ఇందాక కాన్షియస్నెస్ అన్నారు కదమ్మా. ఓకే ఓకే ఓకే, కాన్షియస్నెస్. ఓకే, జై బాబా. ఇంకా ఏమైనా ప్రశ్నలు కానీ ఎవరైనా ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారు? సార్ నాగేశ్వర్ గారు, దీనికి మనం వెళ్ళచ్చు, నేను సపోర్ట్ చేస్తాను. జై బాబా, జై బాబా. అంటే నాకు అర్థమైంది. నేను దాని గురించి ఒక మాట చెప్పి అప్పుడు ఈ పేరాలో బాబా ఏం చెప్తున్నారో దాన్ని తెలుసుకుందామండి. కాన్షియస్నెస్ 3 దశలు చెప్పుకున్నామండి. గాఢ నిద్రావస్థలో నో కాన్షియస్నెస్, మెలకువ స్థితిలో ఫుల్ కాన్షియస్నెస్, స్వప్నావస్థలో సెమీ కాన్షియస్నెస్. ఈ 3 చాలా క్లియర్గా ఉన్నాయి కదండి మనకి. నో కాన్షియస్నెస్ గాఢ నిద్ర, సెమీ కాన్షియస్నెస్ కళ, ఫుల్ కాన్షియస్నెస్ అంటే మెలకువ స్థితి. ఓకే, మరి సబ్ కాన్షియస్నెస్ అంటే కాన్షియస్నెస్లోనే ఒక అర, అంటే ఈ సంస్కారాలన్నీ దాచబడి ఉండేటువంటి స్థితి అది. దాన్ని బయటికి తీసినప్పుడు అవి కాన్షియస్నెస్లోకి వస్తాయి. అవి లోపల ఉండిపోయినప్పుడు సబ్ కాన్షియస్నెస్లో ఉండిపోతాయి. అవి ఇంత మాత్రం అర్థం చేసుకుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నానమ్మా. ఉదయం గారే, హలో అమ్మా, ఇలా తీసుకుంటే మనం ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా తీసుకుంటే మనకు అర్థమైపోతుంది. సబ్ కాన్షియస్ అనేటువంటిది కాన్షియస్నెస్లో లోపల ఉండే అర అనమాట. దాని నుంచి బయటికి తీసుకొని కాన్షియస్నెస్లోకి తెచ్చి అవి ప్రొజెక్ట్ అవుతాయి. ప్రొజెక్ట్ కాకముందు అవి సబ్ కాన్షియస్లో దాగి ఉంటాయి.
ప్రొజెక్ట్ అయ్యేటప్పుడు ఆ సబ్ కాన్షియస్ నుంచి బయటకు వస్తాయి అన్నమాట. ఓకే అమ్మా, అలా అంటే తీసుకుంటే సార్ మనకి ఆ సంస్కారాలు ఉపయోగించుకున్న తీరుని బట్టి మనం ఇలాగా అంతే 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 అంతేనమ్మా. ఓకే. ఓకే, సరే. ఈ పేరాలో బాబా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ కళ అనేటువంటి దాన్ని వివరంగా చెప్తున్నారు బాబా. ఈ కళ అనేటువంటి ఈ నాటకాన్ని ఎవడు సృష్టిస్తున్నాడు? ఎవడు దీనికి సృష్టికర్త? నీలో నిద్రాణమై ఉన్న సంస్కారములే అవే సృష్టిస్తున్నాయి నీ కళ అనేటువంటి నాటకాన్ని అని చెప్తున్నారు బాబా. ఎందుకని? ఇవి ముందు సబ్కాన్షియస్లో నిద్రాణమై దాక్కొని ఉన్నాయి. అవి ఆ సబ్కాన్షియస్ స్టేట్ నుంచి బయటకు వచ్చి అవి యాక్టివ్ అయినప్పుడు అవి నీ కళలో అనేకమైన పాత్రలను సృష్టిస్తూ ఉన్నాయి కదా. రకరకాల వస్తువులు కనపడుతున్నాయి, రకరకాల పాత్రలు కనపడుతున్నాయి కళ్ళలో. ఇవన్నిటినీ సృష్టించేది ఈ సంస్కారములే. అయితే నీ స్థూల శరీరం సగం పడుకుని ఉంది, సగం మెలకువలో ఉంది. ఎందుకంటే సెమీ కాన్షియస్నెస్ కదా కళలో, అది పూర్తిగా యాక్టివ్గా లేదు. మరి ఇప్పుడు ఈ రూపాలన్నీ ఏమని చెప్పొచ్చు? పూర్తిగా స్థూల రూపాలు అని చెప్పలేము. అయితే మనకున్నది ఇంకా స్థూల చైతన్యమే, పోనీ సూక్ష్మ రూపాలు అని కూడా చెప్పలేము. అందుచేత వాటిని సబ్ సటిల్ ఫార్మ్స్ అన్నారు బాబా. సూక్ష్మ రూపాలు. అది అంతవరకు మనం అర్థం చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చండి. జై బాబా సార్. సో ఆ తర్వాత రమణయ్య రాజు గారికి అలకెట్ చేసిన పారాగ్రాఫ్స్ అన్ని నేను చదువుతాను. సో ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు బాబా ఈ కళ అనే దాన్ని మరింత వివరంగా ఈ పారాగ్రాఫ్స్లో చెప్తూ ఉన్నారు. ఈ కళ రావడానికి అసలు కళ అంటే ఏమిటి, మనం కళలో చూసేటటువంటి ఆబ్జెక్ట్స్, వీటన్నింటి గురించి వివరిస్తూ ఈ పారాగ్రాఫ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మ్యాన్ ఇన్ ద డ్రీమ్ స్టేట్ not only becomes involved in the drama of his dream and plays the roles of both the creator of the dream and of the hero in the drama of the dream, but in this drama, man also gets closely associated with the things and the creatures in their subtle forms, which are of his own creation in his dream state. కొంచెం సెంటెన్స్ పొడుగ్గా ఉందండి, దీన్ని ఒకసారి బ్రేక్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే ఈ స్వప్నావస్థ, ఈ కళ యొక్క స్థితిని గురించి వివరిస్తున్నారు. ఈ కళ స్థితిలో, ఈ స్వప్నావస్థలో మ్యాన్ నాట్ ఓన్లీ బికమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డ్రామా ఆఫ్ హిస్ డ్రీమ్. ఈ కళ అనే నాటకంలో ఆయన పూర్తిగా మునిగిపోవడమే కాదంట, అండ్ ప్లేస్ ద రోల్స్ ఆఫ్ ద బోత్ ద క్రియేటర్ ఆఫ్ ద డ్రామా. అంటే ఆ యొక్క కళని ఒక నాటకంగా మనం అనుకున్నట్లయితే మానవుడు ఆ నాటకంలో మునిగిపోవడమే కాదు, ఆ నాటకంలో ఆయన క్రియేటర్, ఆ నాటకం యొక్క సృష్టికర్తగా ఆయన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. అండ్ ఆఫ్ ద హీరో ఇన్ ద డ్రామా ఆఫ్ ద డ్రీమ్. ఆ సృష్టికర్త ఆయనే, అలాగే అందులో కథానాయకుడు ఆయనే. బట్ ఇన్ దిస్ డ్రామా మ్యాన్ ఆల్సో గెట్స్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద థింగ్స్ అండ్ ద క్రియేచర్స్ ఇన్ దేర్ సబ్సటిల్ ఫార్మ్స్, which are of his own creation in this dream state. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఇక్కడ ఊహించుకున్నట్టయితే ఆ సినిమాలో డైరెక్టర్ ఆయనే, కథానాయకుడు ఆయనే, అందులో మిగిలిన పాత్రలు కూడా ఆయన సృష్టించినవే. దాంతో ఆయన ఆ డ్రామా, ఆ సినిమాలో ఆయన సహచర్యం చేస్తున్నా లేదా సాంగత్యం చేస్తున్నటువంటి ఆ మిగిలిన పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఆయన క్లోజ్గా సహచర్యం చేసుకుంటూ ఉంటూ ఉంటాడు. అంతేకాకుండా ఆ సినిమాలో ఆయన పూర్తిగా మునిగిపోతూ ఉంటాడు. అలా మనం ఊహించుకున్నట్లయితే ఇక్కడ బాబా చెప్పిన విషయం, మనిషికి వచ్చినటువంటి ఆ కళ స్థితిలో వచ్చినటువంటి ఏదైతే స్వప్నం ఉందో ఆ స్వప్నాన్ని ఒక డ్రామాగా మనం ఊహించుకున్నట్లయితే ఆ డ్రామాకి సృష్టికర్త ఆయనే, ఆ డ్రామాలో కథానాయకుడి పాత్ర పోషించేది ఆయనే. సారీ. అలాగే ఆ డ్రామాలో కనిపించినటువంటి మిగిలిన థింగ్స్, క్రియేచర్స్, ఏ జీవులు, వస్తువులు అయితే ఉన్నాయో వాటన్నింటి యొక్క సబ్ సటిల్ ఫామ్స్లో ఉన్నటువంటి వాటన్నింటితోనూ ఆయన అత్యంత సన్నిహితంగా
సాంగత్యం చేసుకుంటూ పోతూ ఉంటాడు ప్రతిరోజు తన కలలో అని చెప్పేసి ఈ సెంటెన్స్‌లో చెప్తున్నారు. అవి కూడా అయితే ఆ కలలో కనిపించేటటువంటి ఆ వస్తువులు, ఆ జీవులు కూడా ఆయన యొక్క క్రియేషనే. ఆ మనిషి యొక్క క్రియేషనే. This creation of subsubtle forms comes entirely as a result of the manifestation of man's own past and present impressions. అయితే మనిషికి కలలో కనిపించే ఆ వస్తువులు గాని, ఆ థింగ్స్ గాని సబ్‌సటిల్ ఫార్మ్స్‌లో కనిపిస్తూ ఉంటాయి కదా! అవి ఎక్కడి నుండొచ్చాయి? వాటి యొక్క పుట్టుకేమిటి? అంటే అవన్నీ ఎలా వచ్చాయి అంటే ఆ మనిషి యొక్క పాస్ట్ గతంలో అలాగే ప్రెజెంట్ వర్తమానంలో ఉన్నటువంటి ఆయన సంస్కారాల ఫలితంగానే అవి ఆ రకంగా పుట్టుకుంటూ వచ్చాయి. వాటి యొక్క పుట్టుక ఏ రకంగా జరిగింది అంటే ఆ మనిషి యొక్క గత, ప్రస్తుత, వర్తమానంలో ఉన్నటువంటి సంస్కారాల మూలంగానే ఈ సబ్‌సటిల్ ఫార్మ్‌లో ఆయనకు కనిపిస్తున్నటువంటి వస్తువులు గాని, మనుషులు గాని ఆ సంస్కారాల మూలంగానే వస్తూ ఉన్నారు. Thus man in his dream state associates subconsciously with forms in the subsubtle states. ఆ రకంగా మానవుడు కలలో తన సంస్కారాల మూలంగా వచ్చినటువంటి ఆ వస్తువులతోనూ లేదా ఆ జీవులతోనూ వాటి యొక్క సబ్‌సటిల్ ఫార్మ్స్‌లో అంటే సూక్ష్మ రూపాలలో ఆయన ఎరుకతో సబ్‌కాన్షియస్‌లీ అంటే ఎరుకతో ఆయన తన యొక్క సాంగత్యాన్ని కలలో కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పేసి కళ యొక్క వెనకాతల ఉన్నటువంటి ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏ రకంగా కళ అనేది వస్తుంది, ఆ కళకి సృష్టికర్త ఆయనే, ఆ కళలో కథానాయకుడు ఆయనే, కళలో కనిపిస్తున్నటువంటి రూపాల యొక్క సృష్టికర్త ఆయనే. అయితే ఆ రూపాలు ఎలా పుట్టుకొచ్చాయంటే ఆయనలో ఉన్నటువంటి సంస్కారాల కారణంగా తత్ఫలితంగా ఆ రూపాలు వస్తూ ఉన్నాయి. ఆ రూపాలతో ఆయన ఎరుకతో ఆయన సాంగత్యం చేస్తూ ఉన్నాడు ఆ కళ స్థితిలో అని చెప్పేసి ఇక్కడ ఈ పారాగ్రాఫ్‌లో చెప్తున్నారు. ఎవరైనా యాడ్ చేద్దాం అనుకున్నా లేదంటే ఏమైనా క్వెషన్స్ ఉన్నా జై బాబా. జై బాబా. సంతోషం. మరి ఒక్కొక్కసారి కల్లో అంటే క్యూరియస్‌గా అడుగుతున్నాను. ఒక్కోసారి కలలో మనం కనబడం, మనం మినహాయించి అన్ని క్యారెక్టర్స్ కనబడుతున్నట్టు ఉంటాయి. అది కూడా ఇదే అంటావా? మన ఇంప్రెషన్స్‌నే అంటావా? ప్రొజెక్షన్ ఆఫ్ అవర్ ఇంప్రెషన్సే. మనం కూడా డ్రామా చూస్తున్నట్టే ఉంటది ఒక్కొక్కసారి. అంతే కదండి. మనకి కనిపిస్తుంది అంటే మనం ఉన్నట్టే కదా అక్కడ. బహుశా మనం అందులో పాత్రధారులు కాకపోవచ్చు. పాత్రధారు కాకపోవచ్చు. అయినప్పటికీ సేమ్ ప్రాసెస్ అంతే. ఓకే. జై బాబా. దానికి క్రియేటర్ అయితే మనమే. అది ఓకే. జై బాబా. జై బాబా. సార్ సమాప్కి ఎలా చేయమో సార్. జై బాబా అండి. అదే కళ గురించి మొత్తం నిర్వచనం చెప్తున్నారండి. కొంతమంది వీడియో కెమెరాలు ఆన్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి దయచేసి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళే. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే కళలో ఎవరు సృష్టికర్త, ఎవడైతే కలగంటున్నాడో వాడే సృష్టికర్త. అందులో రకరకాల పాత్రలు పోషించేది ఎవరు, వాడే పాత్ర పోషిస్తూ ఉన్నాడు. అంటే వాడే దాన్ని క్రియేట్ చేసిన వాడు, వాడే దానిలో రోల్స్ ప్లే చేసేవాడు అని. అయితే దానిలో కనిపించేటువంటి పాత్రలతో ఇతను మమేకం అయిపోతూ ఉంటాడు అని. దీనికి కారణం ఏంటి, అసలు ఈ పాత్రలు ఎందుకు వచ్చాయి, ఆ పాత్రలే ఎందుకు వచ్చాయి అది కూడా చెప్తున్నారు బాబా. ఆ సదరు మానవుని యొక్క గత సంస్కారములు, వర్తమాన సంస్కారముల కారణంగానే ఆ పాత్రలు ఇతనికి కలలో తారసపడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇతను ఆ కళలో ఆ పాత్రలతో తన సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అది ముఖ్యమైనటువంటి విషయం ఇదండి. మనము మెలకువ జీవితంలో వ్యక్తులతో సంబంధాలు నెరపుతూ తద్వారా మనలో బాకీ పడినటువంటి సంస్కారములను ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది కదా. అలాగే కళలో కూడా సబ్కాన్షియస్గానే ఉంటూ ఆ పాత్రలతో సంబంధాన్ని నెరపుతూ ఉండడం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. కళలో జరిగేది. జై బాబా సార్.
జై బాబా సార్. అయితే పాస్ట్ ఇంప్రెషన్సే కాకుండా మన ప్రెసెంట్ ఇంప్రెషన్స్ తో కూడా మిళితం అవుతూ ఉంటాయా సార్ ప్రొజెక్షన్స్? అనే చెప్తున్నారు కదండి బాబా, మన ఊహకు అవకాశం లేకుండా ఆయన స్పష్టంగా చెప్తున్నారుగా. అదే అంటే మనం మామూలుగా అనుకునేది పాస్ట్ లైఫ్ ఇంప్రెషన్స్ అని అనుకుంటున్నాం. అంటే ప్రెసెంట్ లైఫ్ కూడా దాంట్లో కలిసాయన్నమాట. కదండి, అంతే కదా మరి. పాస్ట్ ప్రజెంట్ రెండు కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. అంటే వాట్ డిసైడ్స్ అండి ఇప్పుడు ప్రెసెంట్ రావాలా పాస్ట్ రావాలా అని? అదేం మనకి సంబంధం లేదు కదండి. అదే ఇందాక చెప్పుకున్నాం కదమ్మా, అంత స్పాంటేనియస్గా నడుస్తూ ఉంటుంది అది. ఓకే. వాట్ డిసైడ్స్ అంటే అది ఏది, ఏ సంస్కార అది ప్రొజెక్ట్ అవ్వాలి అనేటువంటిది రకరకాల కారణాలను బట్టి, రకరకాల పరిస్థితులను బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది. అంత స్పాంటేనియస్. ఓకే. ఓకే. అది అంటే అక్కడ ప్రాబబ్లీ ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి దానంతరం అదే బయటకు వస్తున్నాను. అంతే అంతే. ఓకే. జై బాబా. జై బాబా. జై బాబా అండి. ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నా అడగచ్చు, లేదంటే నేను నెక్స్ట్ పారాగ్రాఫ్ కంటిన్యూ చేస్తాను. ఓకే. When recollected by a man in the awake state, these very forms which he has seen and associated with in the dream state remind him of his conscious associations with the gross forms as things, creatures, and beings associated in his day-to-day life of the present, and link them with his connections and contacts established in his life of the immediate and sometimes distant past. అయితే ఇక్కడ సెంటెన్స్ మరలా ఇదంతా ఒక సెంటెన్స్తోనే ఈ పారాగ్రాఫ్ అంతా చెప్పాను. ఒకసారి బ్రేక్ చేసుకుంటూ పోతే, when recollected by a man in the awake state. అయితే ఇక్కడ ఈ డ్రీమ్ స్టేట్ గురించి, డ్రీమ్స్ గురించి బాబా చెప్తూ దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఒక మనిషి పూర్తిగా మేల్కొన్న తర్వాత ఆయనకు వచ్చినటువంటి కళని ఒకసారి ఆయన గుర్తు చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? దీస్ వెరీ ఫార్మ్స్ విచ్ హీ హ్యాస్ సీన్ అండ్ అసోసియేటెడ్ విత్ ద డ్రీమ్ స్టేట్. అయితే ఆయన కళలో చూసినటువంటి ఆ రూపాలు ఏవైతే ఉన్నాయో, ఆ కళలో ఆయన సాంగత్యం చేసినటువంటి ఆ రూపాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకి ఏవో గుర్తు చేస్తాయంట. ది రిమైండ్ హిమ్ ఆఫ్ హిస్ కాన్షియస్ అసోసియేషన్స్ with the gross forms as things, creatures, and beings associated within his day-to-day life of the present. అయితే ఆయన మెలకు వచ్చాక కళను గుర్తు చేసుకున్నప్పుడు ఆయన దైనందిన జీవితంలో, ఆయన వర్తమానంలో తాను సాంగత్యం చేసినటువంటివి, కాన్షియస్గా తాను సాంగత్యం చేసినటువంటి వస్తువులు కానీ, జీవులు కానీ, అవే రూపాలు లేదా మానవులు కానీ అవే రూపాలు ఆయన కళ్ళలో కనిపించాయి అన్నట్టుగా విషయాన్ని ఆయన గుర్తిస్తాడు. అండ్ లింక్ దమ్ విత్ హిస్ కనెక్షన్స్ అండ్ కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హిస్ లైఫ్ ఆఫ్ ది ఇమీడియట్ అండ్ సమ్టైమ్స్ డిస్టెంట్ పాస్ట్. అయితే అవి తన జీవితంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి గతంలో, సమీప గతంలోనూ లేదా సుదూరపు గతంలోనూ ఆయనకున్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు, ఆ విషయాలతో ఉన్నటువంటి ఆ కనెక్షన్స్, వీటన్నిటిని కూడా ఆయనకు గుర్తు చేస్తూ ఉంటాయన్న విషయాన్ని ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. అంటే కళలో మనకి కనిపించినటువంటి వస్తువులు కానీ, లేదా జీవులు కానీ, లేదా కనిపించినటువంటి మనుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క కనెక్షన్ ఈయనకి ఆల్రెడీ జరిగి ఉండవచ్చు అన్న విషయాన్ని, ఆయనకి ఎలా జరిగింది అన్న విషయాన్ని అంతటినీ కూడా ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఈ వ్యక్తిని నేను ఇక్కడ కలిసాను, లేదా ఈ వస్తువుని నేను అక్కడ చూశాను, గతంలో నేను చూశాను, లేదంటే ప్రజెంట్ నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాను అన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటాడు మెలకు వచ్చిన తర్వాత అన్నట్టుగా ఈ పారాగ్రాఫ్లో చెప్తాను. ఎనీ క్వశ్చన్ సార్? ఎవరైనా ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా ప్లీజ్. సార్ సమాప్తికి వెళ్ళొచ్చాము సార్. జై బాబా అండి. ఇక్కడ బాబా స్పష్టంగా ఒక విషయం చెప్తున్నారండి.
కళను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి అది ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు బాబా. కళ అనుభవం ముగిసిపోయిన తర్వాత మెలకువ స్థితిలోకి వచ్చేసాక ఇతను పెన్న కాగితం పట్టుకొని ఏ పాత్రలు వచ్చి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి, అవి వర్తమాన జీవితంలో తన దైనందిన జీవితంలో తనకు తారసపడిన వ్యక్తులే కళలో పాత్రధారులుగా కనిపించి ఉండవచ్చును. అది ఒకటో అబ్జర్వేషన్. రెండవ అబ్జర్వేషన్, వర్తమానానికి కాకుండా గతానికి సంబంధించిన జీవితంలో వ్యక్తులు కూడా ఇప్పుడు కళలో పాత్రధారులుగా కనిపించి ఉండవచ్చును. దాన్ని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేశారు. ఇటీవల గతానికి సంబంధించిన వ్యక్తులు, సుదూర గతంలో తారసపడిన వ్యక్తులు. అది అంటే వర్తమానము గతము ఆ రెండిటికి సంబంధించినటువంటి ఆ సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు ఇప్పుడు కళలో పాత్రధారులుగా కనిపించారు అని అతను గమనించవచ్చును. ఇది ఈ పేరాలో బాబా చెప్తున్నటువంటి విషయం. జై బాబా సార్. సార్ జై బాబా. I think can I add here? So for example, in Lord Mayor, we know that Dr. Daulat Singh and Dr. Dankin, they have seen Baba's food. No, that will come later on, sir. Please, that will come later on. Sir? That is, I see. Okay, sir. Okay. Baba has covered only present and past. Future, he separately discusses in subsequent paragraphs. Okay. Okay, sir. జై బాబా సార్, అసలు అంటే ఈ కళలకు ఏదైనా మీనింగ్ ఉండవచ్చా సార్? బేసిక్ మనం ముందు పేరాల్లో చెప్పుకున్నాం సార్. బహుశా మీరు ఆబ్సెంట్ అయ్యారేమో నిన్న. ఓకే సార్, నేను రికార్డింగ్ చూసుకుంటాను. రికార్డింగ్ ఒక్కసారి చూస్తే క్లారిటీ వచ్చేస్తండి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. జై బాబా. ఒక్క మాటలో చెప్తాను సార్, అది డీటెయిల్స్కి మీరు రికార్డింగ్ చూడండి. పూర్తి మెలకువ స్థితిలో సంబంధాలు నెరపడం ద్వారా, కళలో అనుభవాల ద్వారా మానవుడు సంస్కారములను ఖర్చు చేయవచ్చును అని చెప్పుకున్నాం. అది యాక్చువల్గా ఇప్పుడు దీన్ని బట్టి చాలా వరకు మనకు అర్థమవుతుంది, కళలో కూడా సంస్కారముల యొక్క పాత్ర ఉంది అనేటువంటిది. ఓకే, జై బాబా సార్. జై బాబా అండి. మనం నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. But more often than not, a man also recollects in his conscious awake state that a particular gross form, whether of a thing, creature, or being, with which he closely associates and which he actually seeks, reminds him of having witnessed that same object in his dream at some time in the past, either some days, months, or years ago. అయితే ఈ పారాగ్రాఫ్లో బాబా చెప్తుంది ఏమిటి అంటే, తరచుగా ఒక మానవుడు, a man also recollects in his conscious awake state, అంటే ఒకవేళ మనం మెలకుగా ఉన్నప్పుడే కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుందంట. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఏమేమి అనిపిస్తుంది అంటే, ఏ పర్టికులర్ గ్రాస్ ఫామ్, వెదర్ ఏ థింగ్, క్రియేచర్ ఆర్ బీయింగ్, మనకు తారసపడినటువంటి వస్తువు కానీ లేదా ఒక మనిషి కానీ ఏదైనా జీవి కానీ, విత్ విచ్ హీ క్లోజ్లీ అసోసియేట్స్, మనకి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి ఆ వస్తువు కానీ ఆ జీవి కానీ ఏదైతే అది, విచ్ హీ యాక్చువల్లీ సీక్స్, రిమైండ్స్ హిమ్ ఆఫ్ having witnessed that same object in his dream at some time in the past. అయితే ఆయన బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వస్తువు కానీ జంతువు కానీ ఆయనకి ఒక విషయాన్ని గుర్తు చేస్తుందట. ఏమిటి అంటే, అదే వస్తువు లేదా అదే వ్యక్తి తనకి గతంలో కల్లో కనిపించాలనే విషయం. ఆ గతం అనేది కొన్ని రోజుల క్రితం కావచ్చు, కొన్ని నెలల క్రితం కావచ్చు, కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు. ఇది కొన్నిసార్లు చాలాసార్లు చాలా మందికి ఇలా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి ఏ వ్యక్తి కనిపించిన, అయ్యో ఇదే వ్యక్తి లేదా ఇదే వస్తువు నాకు గతంలో కళలో వచ్చింది, లేదా కొన్ని ఏళ్ల క్రితం కళలో వచ్చింది, కొన్ని నెలల క్రితం కళలో వచ్చింది అన్న విషయం మానవుడు అప్పుడప్పుడు
గమనిస్తూ ఉంటాడన్న విషయాన్ని ఈ పారాగ్రాఫ్‌లో చెప్తున్నారు. ఇంతకుముందు కలలో కనిపించిన వస్తువులు మనకి సమీప గతంలోనో లేదా చాలా ఏళ్ల క్రితం కనిపించిన వస్తువు. కానీ ఇప్పుడు మెలకువగా ఉండేటప్పుడు మనకెవరైనా వచ్చేటప్పుడు మనం, ఓహో! ఈ వ్యక్తి నా కలలో కనిపించాడే అన్న విషయాన్ని గమనించడాన్ని ఇక్కడ ఈ పారాగ్రాఫ్‌లో చెప్తున్నారు. ఎవరైనా ఏదైనా యాడ్ చేయాలన్నా ప్లీజ్. ఓకే సార్. సమ్‌అప్‌కి వెళ్ళొచ్చు అనుకుంటా సార్. అది యాక్చువల్‌గా ఇప్పుడు రఘుపతి గారు అన్న పాయింట్ ఇక్కడ కొంతవరకు టచ్ చేసినట్టు అనిపిస్తుంది కదా సంతోష్? అవును సార్. అవును. అవును. ఆహా! అది. ఇప్పుడు పైన మనం చెప్పుకున్న పాయింట్ ఉంది కదండీ! సాధారణంగా కల ముగిసిన తర్వాత మెలకువలోకొచ్చి ఒక్కసారి కలను రివ్యూ చేసి చూస్తే వర్తమాన జీవితంలో కానీ, సమీప భవిష్యత్తు లేక సుదూర భవిష్యత్తులో కానీ తనకు తారసపడిన వ్యక్తులే కలలో పాత్రధారులుగా కనిపించాయి అని మనం గమనించవచ్చును అని ముందు పేరాలో చదువుకున్నాం. కానీ ఈ పేరాలో బాబా ఏం చెప్తున్నారంటే, ఒక్కొక్కసారి కొంతమంది కొత్త వ్యక్తులను మనం కలవడం జరగచ్చు. కలిసిన వెంటనే ఎక్కడో ఇతను కనిపించాడే నాకు, ఓహో! ఆ మధ్య నాకు కల వచ్చింది గతంలో. ఆ కలలో ఈ వ్యక్తి కనిపించాడు అని మనం గుర్తుపట్టవచ్చు అని చెప్తున్నారు. అంటే ఏంటనమాట, భవిష్యత్తులో నీకు తారసపడబోయే పాత్రలు కూడా కలలో తారసపడవచ్చును అనేటువంటిది ఇక్కడ సూచనగా చెప్తున్నారు బాబా. ఇందాక రఘుపతి గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. డాక్టర్ దౌలత్ సింగ్, డాన్ స్టీవెన్స్ ఆ పాత్రలు వాళ్ళకి బాబా ఎవరో తెలియకపోయినా, బాబాతో ఏ రకమైన సంబంధము లేకపోయినా, ఆయన ఎవరో తెలియదు ఒక దివ్య పురుషుడు వాళ్ళ కలలో కనిపించి సూచనలు ఇవ్వడము, ఆ సూచనలు వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోవడము, దానితో అన్వేషణ మొదలు పెట్టడము, తర్వాత తమకు కనిపించిన వ్యక్తి మెహర్ బాబాయే అని వాళ్ళు తర్వాత రోజుల్లో గమనించడము, ఇదంతా మనకి గమనించవచ్చు. ఇది సార్ దీనిలో చెప్తున్నది బాబా. నెక్స్ట్ పారాగ్రాఫ్‌కి వెళ్దామండి. ఎవరైనా చదువుతారండి నెక్స్ట్ పారాగ్రాఫ్? చదవనా? చదవండి. Thus it actually కదా అక్కడి నుంచినా? అవును. అవును. అక్కడి నుంచి. Okay. Thus it actually happens that the form of the future which he happened to witness in his dream of the past reappears to the man as a gross form in his life associations of the present. ఇప్పుడే నాగేశ్వరరావు గారు ఆ పాయింట్ టచ్ చేసినట్టు అనిపించింది. Thus it actually happens that the form of the future, అంటే మనం ఫ్యూచర్లో కలవబోయే వ్యక్తి అనుకో, కలవబోయే వస్తువు అనుకో, ఏదైనా ఈ డ్రీమ్లో, పాస్ట్ డ్రీమ్లో చూసిందే మళ్ళీ మనకి ఫ్యూచర్లో కలవచ్చు. అలాంటి ఛాన్స్ కూడా ఉంది అని చెప్తున్నారు. రీఅపియర్స్ టు ద మ్యాన్ యాజ్ అ గ్రాస్ ఫామ్. కలలో చూసిన వస్తువే అనుకో, ఒక ఫామే అనుకో, అది మళ్ళీ మనకి ఇప్పుడు మన ప్రజెంట్లో చూడడానికి అవకాశం ఉంది. అంటే ఫ్యూచర్లో జరగబోయే విషయం మనం పాస్ట్లో ఎప్పుడో డ్రీమ్లో చూసి ఉంటాం. ఇప్పుడు చూడగానే ఎస్ నేను ఎప్పుడో పాస్ట్లో చూశాను కదా అనే విషయం అతనికి అసోసియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది అని అంటున్నట్టుగా అనిపించింది ఆ పారాగ్రాఫ్ లో. తర్వాతది కూడా కంటిన్యూ చేసేయండి. ఓకే. After a lapse of time, the same object that the man was totally ignorant of ever having seen or contacted before in his lifetime appears to him exactly as he had witnessed it before in his dream state. కొన్నాళ్ళు అయ్యాక ఇదే ఆబ్జెక్ట్ని, సేమ్ ఆబ్జెక్ట్ని ఏ ఆబ్జెక్ట్ నవుతా అసలు తను ఎప్పుడూ గతంలో చూడలేదు, అసలు తను కలవలేదు, అలాంటి వాళ్ళు
తనకి ప్రెజెంట్ లో కనబడినప్పుడు అప్పుడు అనుకుంటాడు, ఎస్ ఇతను ఎగ్జాక్ట్ గా నేను డ్రీమ్ లో చూశాను కదా. అంటే అంటే ఇప్పుడు మెలకు వచ్చేసాక ఆలోచిస్తాడనమాట. ఎస్ ఇతన్ని మనం ఎగ్జాక్ట్ గా డ్రీమ్ లో చూసినట్టుగానే ఉన్నాడు. ఆ పోలికలు ఏంటి అన్ని కూడా అబ్సల్యూట్లీ అలాగే ఉంది అని అసోసియేట్ చేసుకుంటాడు. జనరల్ గా మనం చేసేది అదే. కళలో ఏదైనా రాగానే ముందు మనం ఫస్ట్ ఏం చేస్తాం, కూర్చుని మరీ పేపర్ కాగితం పెట్టుకోకపోయినా ఒకసారి అనుకుంటాం, ఈ కళ ఎందుకు వచ్చింది, ఈ కళలో ఈ పాత్ర ఎందుకు వచ్చింది అని. అలాంటిది గతంలో ఎప్పుడో కళలో వచ్చిన పాత్రని తాలూకు సంబంధించిన మనిషి ఇప్పుడు కనపడగానే వెంటనే అసోసియేట్ చేసుకుంటాం. అది మన మానవ నైజం అన్నమాట. ఏది చూసినా ఏదైనా ఇది ఎప్పుడో చూసాం కదా కళలో అని వెంటనే మళ్ళీ సమీక్షించుకుంటాం. తర్వాత మళ్ళీ ఎక్కడ రాజీ పడ్డ ఎగ్జాక్ట్ గా అదే అనుకుని అర్థం చేసుకుంటాడు, అవగాహన చేసుకుంటాడు. జై బాబా. జై బాబా. ఎవరికైనా క్వశ్చన్స్ కానీ ఎవరైనా యాడ్ చేద్దాం అనుకున్నా ప్లీజ్. సంతోష్, ఒక్కసారి డాక్టర్ దౌలత్ సింగ్ అది క్లుప్తంగా 2 మాటల్లో రికాప్ చేసుకుందామండి, ఎందుకని అందరికీ తెలిసి ఉండకపోవచ్చేమో. షూర్ తప్పకుండా. అంటే ఈ పేరాలన్నీ కూడా ఆ ఒక్క స్టోరీ తోటి క్లారిటీ వచ్చేస్తుంది కదా. డాక్టర్ దౌలత్ సింగ్ అనేటువంటి ఆయన నేత్ర వైద్యుడు అండి. అతను భారతదేశానికి చెందినవాడు, శ్రీనగర్కి చెందినవాడు. అతను పాశ్చాత్య దేశంలో చాలా పెద్ద ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు, స్థిరపడిపోయాడు అక్కడ. ఒకనాడు రాత్రి కల వచ్చింది అతనికి. ఆ కలలో ఒక దివ్య పురుషుడు కనిపించాడు. చాలా ఎఫెక్ట్ అయిపోయాడు గాఢంగా అతని దర్శనంతో. అతను అన్నాడు, ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు, ఇక్కడ కాదు నువ్వు ఉండవలసింది, వచ్చి ఇండియాకి తిరిగి నా పని చేయాల్సి ఉంది నువ్వు అని చెప్పాడు. వెంటనే ఇతను దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. అక్కడి నుంచి మకాం ఎత్తివేయడానికి ప్రణాళికలు చేశాడు. మకాం ఎత్తేసి భారతదేశం వచ్చేసాడు. కానీ అతను ఎవరో తెలియదు, ఎప్పుడు చూడలేదు తన జీవితంలో, కనీ విని ఎరగనటువంటి వ్యక్తి. ఇప్పటికే అతను ఎవడో తెలియదు, కానీ అతని యొక్క ఆదేశాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే మకాం ఎత్తేసి భారతదేశం వచ్చేసాడు. అలా తిరుగుతూ ఉన్నాడు, భారతదేశంలో వచ్చి ఇక్కడ జీవిస్తూ ఉన్నాడు. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండగా పక్క వ్యక్తి డిస్కోర్సెస్ పుస్తకం చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఆ డిస్కోర్సెస్ అట్ట మీద బొమ్మ చూడగానే ఒక్కసారి ఇతను తలుపుకుని మెరిసింది, ఇతనే నాకు ఆ గతంలో కలలో కనిపించిన వ్యక్తి అని ఆ పుస్తకం లాక్కున్నాడు పక్కవాడి చేతిలో. లాక్కుని చూశాడు, ఇతని పేరు మెహర్ బాబా. ఎక్కడుంటాడు చూశాడు, అహ్మద్ నగర్ అని ఉంది. అతను అహ్మదాబాద్ అనుకున్నాడు, ఎందుకంటే ముందు అహ్మదాబాద్ పెద్దది కదా. అహ్మద్ అనగానే అహ్మదాబాద్ అనుకుని వెంటనే నెక్స్ట్ స్టేషన్లో దిగేసి అహ్మదాబాద్ వెళ్ళి బండి ఎక్కేశాడు. ఆ తర్వాత అతను పొరపాటు పడ్డానని గ్రహించాడు, అహ్మద్ నగర్ వెళ్ళాడు, మెహరాబాద్లో దిగాడు. బాబా చాలా తీవ్రమైనటువంటి కఠోరమైన ఏకాంతవాసంలో ఉన్నారు. ఇతను దహించిపోతూ ఉన్నాడు మనిషి ఆయన దర్శనం కోసం. మండలి వాళ్ళు చెప్పారు, లేదు నైనా బాబా దర్శనం ఎవరు పొమ్మన్నారు. ఆహారం నీళ్లు లేకుండా అలాగా అక్కడే ఆ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు ఆ ధోని దగ్గర. అప్పుడు బాబా నుంచి కబురు వచ్చింది అతనికి, లేదు నీ ప్రేమను నేను అర్థం చేసుకున్నాను, ఇప్పుడు కాదు నువ్వు వెళ్ళిపో, నేను తిరిగి నీ కబురు పంపిస్తాను అని. అది ఆ అనుభవం గురించి ఒక మచ్చు తొణుకు అనమాట ఇక్కడ చెప్తున్నారు. గతంలో తనకు సంబంధం లేని ఒక పాత్ర కళలో కనిపించింది. అది ఇక్కడ బాబా చెప్తున్నారన్నమాట. అంటే ఆ వ్యక్తితో భవిష్యత్తులో అది విపరీతమైనటువంటి అనుబంధాన్ని కొనసాగించవలసి ఉంది. ఆ పాత్ర చాలా ముందుగానే కళలో కనిపించడం జరుగుతుంది. అది ఇక్కడ చెప్తున్నారనమాట. మొత్తం ఈ పేరాలు 2-3 పేరాలకి ఇది సరిపోతుంది. జై బాబా సార్. జై బాబా. ఈ యొక్క పారాగ్రాఫ్ చదివితే అయిపోతుంది. కంటిన్యూ చేయనమ్మా.
experiences of a similar nature are also recorded in which a man witnesses certain incidents in his dream years in advance of their actual experience, or actual occurrence. ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పిన ఎగ్జాంపుల్ అక్కడ కూడా బిఫిట్టింగ్ గానే ఉంది. ఎప్పుడో తర్వాత జరగవలసిన విషయం సంబంధించిన విషయం మనకి కళలో ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట. ఆర్ ఆల్సో రికార్డెడ్. అంటే ఇక్కడ రికార్డెడ్ అంటే ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ గతంలో చాలా మందికి జరిగాయి అని చెప్పడానికి చెప్తున్నారనమాట. ఏదో ఎప్పుడో ఫ్యూచర్లో జరగవలసిన విషయమో లేదా ఒక మనిషిని కలవాల్సిన విషయమో అది ఆల్రెడీ ఇతనికి కళలో ముందుగానే వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ నేను యాడ్ చేయొచ్చండి. మీరు దౌలత్ సింగ్ గురించి చెప్పారు. మన గ్రూప్లోనే విజయ్ అని ఉన్నాడు. తను ఇదివరకు ఒకసారి మాతో షేర్ చేసుకున్నాడు. ఇలాగే ఎవరో తనకి కళలో నల్లవాళ్ళు నైజీరియన్స్, తను నైజీరియా వెళ్ళినట్టు వాళ్ళతో ఏదో డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టు అని చాలా కొట్టిపడేశారట విజయ్. నేనేంటి అసలు ఇండియా వదిలి నేను వెళ్ళడం ఏంటి, నేను ఎప్పుడు అసలు ఆ ఊరు వెళ్ళలేదు ఇది అనుకున్నాడట. కొన్ని ఏళ్ల తర్వాత అలాగే తను ఉద్యోగరీత్యా నైజీరియా వెళ్ళవలసి వచ్చిందంట. ఆ ఎవరినైతే కళలో చూశాడో ఆ మనిషితో డబ్బులు ట్రాన్సాక్షన్ చేయవలసి వచ్చిందట. అప్పుడు అనుకున్నాడట, ఆహా ఇదేనా నాకు కళ్ళలోకి వచ్చినవాడు అని అసోసియేట్ చేసుకున్నాడట. అది ఎంతవరకు బిఫిట్టింగ్ గా తెలియదు, అది చెప్పాలనిపించింది, చెప్పాను. జై బాబా. సో సమ్మరీ వైజ్ అయితే మీరు చెప్పిందంతా కవర్ అయింది అనుకుంటాను. సార్ ఇందాకలే మీరు చెప్పిన ఆ స్టోరీ కూడా ఆల్మోస్ట్ ఈ 3 paragraphs లో సరిపోతుంది. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? లేదంటే మనం కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ పారాగ్రాఫ్. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్స్ నాకే అలొకేట్ అయ్యాయండి. How is it possible for a man to witness in advance, in the dream of his dream, in the drama of his dream, such forms and incidents of futurity, and this dream of the dream is only the outcome of his past and present everyday life impressions? అంటే ఇక్కడ బాబా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారనమాట. డ్రీమ్ ఎలా వస్తుంది అన్న విషయాన్ని మొదట టచ్ చేశారు. డ్రీమ్ అనేది దానికి సూత్రధారి, పాత్రధారి ఎవరైతే కళ కంటూ ఉన్నాడో ఆ వ్యక్తి అయినప్పటికీ మిగిలిన పాత్రలన్నీ కూడా ఆయనకి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సంస్కారాలు లేదా ప్రస్తుతం ఉన్నటువంటి సంస్కారాల వల్లే వచ్చాయి కదా అని చెప్తున్నారు. అది డ్రీమ్ ఎలా వస్తుందో అన్న విషయాన్ని తెలియజేశారు. దాని తర్వాత డ్రీమ్లో కనిపించేటటువంటి ఇన్సిడెంట్స్ చాలా వరకు గతంలో మనం కలిసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా కొన్నిసార్లు భవిష్యత్తులో మనం కలవబోయేటటువంటి వస్తువులు లేదా భవిష్యత్తులో జరిగేటటువంటి సంఘటనలు కూడా కళలో కనిపించవచ్చు. ఇది మనం ఎంతవరకు చదువుకున్న దాని తాలూకు సమ్మరీ. అయితే బాబా ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక ప్రశ్న వేస్తున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ టు విట్నెస్ ఇన్ అడ్వాన్స్ ఇన్ ద డ్రామా ఆఫ్ హిస్ డ్రీమ్ సచ్ ఫార్మ్స్ అండ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫ్యూచరిటీ అండ్ ద డ్రామా ఆఫ్ ద డ్రీమ్ ఈజ్ ఓన్లీ ది అవుట్కమ్ ఆఫ్ హిస్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ ఎవ్రీడే లైఫ్ ఇంప్రెషన్స్. అయితే ఈ కళ అనేది ఆ వ్యక్తి యొక్క గత సంస్కారాలు లేదా ప్రస్తుత సంస్కారాల వల్ల వస్తుందని చెప్పుకున్నాం కదా. అలాంటప్పుడు అటువంటి కళలో భవిష్యత్తుకు సంబంధించేటటువంటి రూపాలు కానీ సంఘటనలు కానీ ఆయనకి ఏ రకంగా కనిపిస్తూ ఉన్నాయి? గతానికి సంబంధించిన లేదా వర్తమానానికి సంబంధించిన సంస్కారాల ద్వారా ఏర్పడినటువంటి ఈ కళల్లో భవిష్యత్తుకు సంబంధించినటువంటి వస్తువులు కానీ లేదా ఆ సంఘటనలు కానీ ముందుగానే ఆయనకి ఏ రకంగా కనిపిస్తూ ఉన్నాయి అన్న ప్రశ్నని ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో వేస్తూ ఉన్నారు. అయితే ఆ నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా క్వశ్చనే. మొత్తం మూడు క్వశ్చన్ సార్ మీరు ఆ పారాగ్రాఫ్ కాపుదాం సార్, లేదా కంటిన్యూ చేసేసి 3 పేరాలు కలిపి సమాప్తి చేసేస్తానండి. ఓకే సార్, అలాగే. Is it really possible in the dream of the present for the one to come across and witness a certain object which is totally of the future and to establish the future associations with it in advance? Yet all the while
remain ignorant of the object until it eventually contacted and consciously associated with it in a vague state one day in the distant future. అయితే ఈ రెండో పారాగ్రాఫ్లో కూడా ప్రశ్నే, కొంచెం పొడుగటి సెంటెన్స్ ఇది. నిజంగా ప్రస్తుతం మనకున్నటువంటి కళలో భవిష్యత్తుకు సంబంధించినటువంటి, పూర్తిగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక వస్తువుని చూడడం, అలాగే దానితో సాంగత్యం చేయడం అనేది, అంటే మనం భవిష్యత్తులో సాంగత్యం చేయబోయేటటువంటి వస్తువు ముందుగానే మన కళలో కనిపించడం, తిరిగి మనకి మెలకువ స్థితిలో ఆ వస్తువు కానీ, ఆ మనిషి కానీ, లేదా ఆ సంఘటన కానీ తారసపడినంత వరకు కూడా అసలు అటువంటి వస్తువు ఒకటి ఉన్నదా లేదా అనే విషయం తెలుసుకోకుండా ఉండడం అనేది నిజంగా సాధ్యమేనా అని చెప్పేసి ఈ రెండవ పారాగ్రాఫ్లో అడుగుతున్నారు. మూడవ పారాగ్రాఫ్లో, ఈవెన్ ఇఫ్ సచ్ ఏ థింగ్ రియల్లీ పాసిబుల్ అండ్ ఇఫ్ ఫ్యూచర్ ఈజ్ బీయింగ్ ఇన్అడ్వర్టెంట్లీ probed by man in his dream, then from where does the futurity spring into man's present? అయితే ఈ మూడో ప్రశ్న ఏంటి అంటే, ఒకవేళ నిజంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి వస్తువు కానీ లేదా సంఘటన కానీ ముందుగానే నీ కల్లోకి రావడం, అలాగే దాని గురించిన ఎరుక నీకు పూర్తిగా లేకపోవడం, అది నిజంగా నీ ముందు మేల్కొనే స్థితిలో అది జరిగినంత వరకు దానికి సంబంధించినటువంటి ఎరుక లేకపోవడం అనేది నిజంగా సాధ్యమైనదే అయ్యేటప్పుడు అసలు అటువంటి భవిష్యత్తుకు సంబంధించింది ప్రస్తుతం వర్తమానంలో నీకు ఏ రకంగా వచ్చింది, ఆ కళలోకి నీకు ఏ రకంగా కనిపించింది అన్నది మూడో ప్రశ్న. ఈ మూడు ప్రశ్నల్ని బాబా 3 పారాగ్రాఫ్లో వేస్తూ దాని వెనకాతలో ఉన్న దాన్ని మనకి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసే దీంట్లో ఉన్నారు. ఇది నాకు ఈ 3 పారాగ్రాఫ్స్లో అర్థమైంది. ఎవరైనా ఏదైనా యాడ్ చేయాలన్నా ప్లీజ్. బాబా ప్రశ్న మాత్రమే వేస్తున్నారండి, సమాధానం తర్వాత చెప్తారు అంతే. ఒక్కసారి ఇది చెప్పేసుకుందామండి, సంతోషం. షూర్ సార్. అది ఇక్కడ వరుసనే ప్రశ్నలు వేస్తున్నారు. ఇక్కడ సాధారణంగా మనం ఏమనుకున్నాము, కళలో మనకు వచ్చేటువంటి అనుభవాలు వర్తమానానికి గతానికి సంబంధించినటువంటి వ్యక్తుల పాత్రధారులే ఉంటాయి అనుకున్నాం. మరి అలాంటప్పుడు ఏమాత్రం సంబంధం లేని ఒక భవిష్యత్ సంఘటన ఎలాగ ఈ కళలో తారసపడింది, అది మొదటి ప్రశ్న కదా. రెండవది ఏం చెప్తున్నారంటే, పూర్తిగా భవిష్యత్తుకే సంబంధించి గతంలో చిన్న అనుబంధం కూడా లేనటువంటి ఆ పరిస్థితి అది ఎలాగూ అసలు అంటే చాలా సుదూర గతంలో జరగవలసినటువంటి అనుబంధానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ పాత్ర, అది ఇప్పుడు ఎలాగో జ్వరపడింది అంటున్నారు. ఇక నెక్స్ట్ ఏమంటున్నారంటే, వర్తమాన జీవితంలోనికి సంబంధం లేనటువంటి ఆ భవిష్యత్తు సంఘటన ఎలా జ్వరపడింది, అది అంటే అదే ప్రశ్నని అనేక కోణాల నుంచి వేస్తూ ఉన్నారు బాబా. ఇది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు ఏదో ఒక సంబంధం ఉండాలి కదా, గతానికి సంబంధించి ఒక లింక్ ఉండాలి కదా, ఆ లింకు వల్లే కదా మనకు ఇప్పుడు ఆ పాత్రలు తారసపడుతున్నాయి కదా. ఏ లింకు లేకుండా భవిష్యత్తులో ఏర్పడబోయేటువంటి లింక్ ఉన్న పాత్ర ఇవాళ ఎలా జ్వరపడుతుంది అని ప్రశ్న వేస్తున్నారు. జై బాబా సార్. సో మనకి టైం కూడా 3 minutes ఉందండి. వీటికి సంబంధించినటువంటి వివరణలు మనం నెక్స్ట్ రీడింగ్లో కంటిన్యూ చేస్తే బాగుంటుంది. క్లియర్గానే ఉంది కదండి, అంత కష్టంగా ఏమీ లేదు కదండి, అంత లేదు సార్, బాగుంది సార్, బాగానే ఉంది కదా. సో మనకి 2-3 minutes ఉందండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నా ప్లీజ్ అడగచ్చు, లేదంటే ఎవరైనా యాడ్ చేద్దాం అనుకున్నా చేయొచ్చు. Santosh, another question is there, 4th question. You can read that also. That also you can read, Santosh. ఓకే సార్, షూర్. That 4th question. గజలక్ష్మి గారు మీరు చదువుతారండి, చదవమంటారు? ఓకే, నేను చదువుతాను. How could man living in the present through his own impressions of the past ever come to grip with futurity
even in a dream state, and associate in advance with impressions of the future incidents and objects. What is that endows the man with the faculty of the prescience? అయితే ఇక్కడ బాబా చెప్తుంది ఏమంటుంది, ఈ యొక్క వర్తమానంలో జీవిస్తున్నటువంటి మానవుడు తన యొక్క స్వీయ గత సంస్కారాల ద్వారా స్వప్నంలోనైనా సరే అసలు భవిష్యత్తుతో ఆయన నిజంగా ఎలా వ్యవహరిస్తాడు, అలాగే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆ సంఘటనలు కానీ వస్తువులతో కానీ ఆ సంస్కారాలతో ముందుగానే ఏ రకంగా ఆయన భవిష్యత్తుకు సంబంధించిన సంస్కారాన్ని ముందే ఎలా పొందగలుగుతాడు, మానవునికి ఈ రకమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆ సామర్థ్యం ఆయనకి ఎలా వచ్చింది, ఏది ఆ భవిష్యత్తుకు సంబంధించింది ఆయనకి ప్రసాదించింది అని చెప్పేసి ఈ 4వ పారాగ్రాఫ్లో కూర్చునండి. ముఖ్యంగా ఆ భవిష్య జ్ఞానం, అంతేకాని భవిష్యత్తుకు సంబంధించినటువంటి జ్యోతిష్యం చెప్పేయడం లాంటిది అనమాట. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఆ ప్రశ్న ఇందులో వేస్తున్నారు బాబా. అంటే ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్ అంటే రకరకాల కోణాల నుంచి వేశారు. సమాధానం బాబా నెక్స్ట్ వీక్ చదువుకుందాం. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్